ఇదే ఇక్కడ ఈమె మీద కూడా కేసు అయింది. ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా, పోలింగ్ బూత్లో ముస్లిం మహిళకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రశ్న. ఇప్పుడు ఆమెకు ఒక అనుమానం వచ్చింది. ఆమె పోటీ చేసేటువంటి అభ్యర్థి, ఆమెకు వచ్చినటువంటి ఈమె ఒకటి కాదనేటువంటిది అనుమానం వచ్చింది. మరి ఏం చేయాలి ఆమె అంటే, పోటీ చేసే అభ్యర్థికి ఓటర్ మీద అనుమానం ఉంటే కూడా వచ్చినటువంటి ఆమె పోలింగ్ స్లిప్లో ఉన్న ఆమె ఒక ఆమె కాదు అనేటువంటి అనుమానం వస్తే ఏం చేయాలి? దీనిపైన చర్చ జరగాల్సిందే. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం నేనే కొంతమందితోటి ఇట్లాంటి పని అయితే చేపిస్తా ఖచ్చితంగా. ఒక 20-30 మంది పిల్లగాళ్ళని తోలుకపోయి పూర్తి స్థాయిగా బట్టలు వేయించుకొని పోయి మొత్తం కాషాయమే ఇస్తాం, ఇంకా వేరేది కూడా అక్కర్లేదు అనుకోండి. ఇక ఓపెన్గా మొత్తం ఇట్లా కన్నులు ఒక్కటే కనబడతాయి, కింది మించి మీ దాకా మా దేవుడు ఇట్లా చెప్పిండు కాబట్టి మేము ఇవి వేసుకొని వస్తాం, మమ్మల్ని తీయొద్దు అంటే అప్పుడు అధికారులు వాళ్ళని తీస్తారా తీయరా, నిబంధనలు ఏం చెప్తారో చూడాలి. ప్రయోగం అయితే చేస్తా, ఆ మాట ఖచ్చితంగా ఆ ప్రయోగం చేస్తా. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏదో ఉప ఎన్నికనో ఏదో ఒక ఎన్నిక వస్తుంది కదా, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలైనా చేపిస్తాం. ఆ మాట ఈ ఎమ్మెల్సీ ఎన్నికలైనా సరే చేయించేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు చర్చ జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాళ్ళను మీరు ఎప్పుడైతే ప్రశ్నించకూడదని అంటున్నారో వీళ్ళని కూడా ప్రశ్నించకూడదు. ఎందుకంటే మా బట్టలు మా ఇష్టం అనేటువంటిది ఎవరికి స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ ప్రకారం ఎవరు ఏ బట్టలు వేసుకొచ్చినా ప్రశ్నించకూడదు.